తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ బాధలను తీర్చే బాధ్యత మన పైన ఉంది అని చెప్పి ఆలోచన చేసి అనేక కార్యక్రమాలని, అనేక పథకాలను తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. వాస్తవానికి ఎవరైనా ఎన్నికలలో చెప్పినవి చేసుడే ఎక్కువ. సరే, ఇవాళ వచ్చిన ప్రభుత్వం చెప్పినవి కూడా చేసేది లేదు. చెప్పినవి చేసిన మాట దేవుడు ఉన్నవి వీకేసే పనిలో ఉన్నది. కానీ కేసీఆర్ గారు అన్నాడు, చేస్తేనని చెప్పింది 4 అయితే చెప్పకుండా నేను చేసిన 8. రైతు బంధు, రైతు బీమా పథకాలు ఎలక్షన్ల ముందు చెప్పలేదు, నేను మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు. వాస్తవానికి అవ్వాలిటికి ఇట్లా ఇవ్వచ్చు అనే సంగతి కూడా తెలియదు ఎవరికి. కేవలం రుణమాఫీ చేస్తామని చెప్పినాం. రుణమాఫీ అయిపోయిన తర్వాత కేసీఆర్ సొంతగా ఆలోచన చేసి, అరే రైతు అప్పు ఎందుకు చేయాలి, వాళ్ళ వెనుకబడి వెనుకబడి ఎందుకు తిరగాలి, ఎవరి కాలు పట్టుకొని అప్పులో పోయే బాధ రైతుకి ఎందుకు ఉండాలి, విత్తనానికి ఎరువులకు ఏమైనా మోతాదు ఉండొద్దని చెప్పి సబ్సిడీ పేరు మీద ఇస్తే అలా సగం దోపిడీ అవుతుంది. కాబట్టి చక్కగా రైతు జేబులకే పైసలు పోతే రైతుకి ఇష్టమైన పద్ధతిలో చేసుకుంటాడు, ఇష్టమైన ఎరువులు కొనుక్కుంటాడు, ఇష్టమైన విత్తనాలు కొనుక్కుంటాడు. ఆ స్వేచ్ఛ రైతుకు ఉండాలి, ప్రతి రూపాయి దాకా వినియోగించుకుంటాడు. మనం సబ్సిడీల మీద ఇస్తున్నామని పంపిస్తే సగం వీడి తింటాడు, సగం వాడి తింటాడు, రైతులు చేయడానికి పావులు ఉండదు అందులో అని చెప్పి ఆలోచన చేసి చక్కగా ప్రభుత్వం నుంచి రైతు అకౌంట్లకి పోవాలని చెప్పి ఆలోచన చేసి పెట్టిన పథకం రైతు బంధు పథకం. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ లేదు, కమ్యూనిస్ట్ దేశాలకు కూడా లేదు. ఈ రకంగా రైతుకు వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి పైసలు పడుతుంది. అంతేకాదు, రైతులు చనిపోతే సాధ్యమైనంత మేరకు రైతులు అప్పట్లో అప్పులు చేసి అప్పులు తీర్చలేక చచ్చిపోయారు. ఆ గొప్ప రోజులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డిలు, సమైక్యాంధ్ర ఇంత పెద్ద ముఖ్యమంత్రులు పరిపాలించిన రోజుల్లో రైతు అప్పులప్పాలి చచ్చిపోయి వేలాది మంది రైతులు చచ్చిపోయారు. అది కూడా ఆలోచన చేసి అసలే అప్పులపాలి చచ్చిపోయిన రైతు కుటుంబం రోడ్డు మీద పడుతుంది, అప్పులోడో చిట్టి మొదలు కూర్చుంటాడు, వాళ్ళ శవంకాడ వాళ్ళు కూర్చుంటే అప్పులోడో చిట్టి మొదలు కూర్చుంటారు. వాళ్ళకు కొంచెమన్నా సాయం జరగాలి ప్రభుత్వం నుంచి అని చెప్పి ప్రభుత్వం నుంచే స్వయంగా బీమా కట్టి మనిషి చనిపోయిన రైతుకి అది గుంట ఉండని, ఎకరం ఉండని, ఎంత ఉండని, వ్యవసాయ భూమి అంటే 5 లక్షల రూపాయలు వచ్చేటట్టుగా, అది కూడా ఇంట్ల నుంచి బయటికి వెళ్లకుండా, ఎవరికి అప్లికేషన్ పెట్టే అక్కర్ లేకుండా ప్రభుత్వ అధికారే ఇంటికి వచ్చి సంతకం తీసుకొని పోయి వీలైతే దినం లోపుల్నే 5 లక్షల రూపాయలు చెప్పి ఇంటికి వచ్చినట్టు చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ప్రపంచంలో ఎవరు లేరు. నా బిడ్డ పెళ్లి చేసుకుంటా, గవర్నమెంట్ నుంచి పైసలు ఏమని ఎవరు అడగలే, గవర్నమెంట్ నుంచి పైసలు ఇవ్వచ్చు అని కూడా ఎవరు కలగలేదు. పెద్ద పెద్ద మునగాండ్లు అనుకున్న ముఖ్యమంత్రులు కూడా ఎవరు కూడా అటువంటి ఆలోచన చేయలేదు. కానీ కేసీఆర్ ఆలోచన చేసి కేవలం రైతు వ్యవసాయం కొరకే అప్పు చేసి అనుకోవట్లేడు, కొన్ని సందర్భాల్లో పెళ్లిళ్ళ కొరకు చేసిన అప్పులతో కూడా చచ్చిపోతున్నారు అని చెప్పి రిపోర్ట్ వస్తే దాంట్లో కూడా సాయం చేద్దాం ప్రజలకు అని చెప్పి ఆలోచన చేసి పెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి కార్యక్రమం. ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేసిన ₹1,00,000 ఇచ్చే కార్యక్రమం. ఈ కులం, ఆ కులం, ఈ మతం, తేడా లేకుండా రైతుకు కులం లేదు, అప్పులు చేసేందుకు కులం లేదు, ఏ పద్ధతిలో చేసినా అప్పే, ఏ కులమైన ఏ మతమైన ఎవరు చేసినా అప్పే. బట్ ఇట్లా కుల మతాలకు అతీతంగా ఇటువంటి కార్యక్రమాలు తెచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అట్లనే ఇలా ఈ సీఎంఆర్ఎఫ్ అనేది ఉందో ఇది అంతకుముందు మనకి ఎవరికి తెలియదు.
కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాడు ఉంటే ఎవరన్నా ఒక్కరు ఆ ఎమ్మెల్యేకి దగ్గరలో మంత్రి దగ్గరలో ఉంటే వాళ్ళు వాడుకునేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మేమందరం ఎమ్మెల్యేలు మంత్రులైన తర్వాతని ఎక్కువ మందికి విషయాన్ని చెప్పి ఎవరైతే ప్రైవేట్ దవాఖానలకు పోయి ఇబ్బంది పడుతున్నారో ఆడ కొంత అప్పు చేసి కట్టొచ్చారు, అట్లా కొంత సాయం చేద్దామని చెప్పి ఈ పథకాన్ని కూడా పెద్ద ఎత్తున అమలు చేసిన నాయకుడు కూడా కేసీఆర్ గారే. సరే, ఇటువంటి కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు ఎవరు అడిగినా అడగకపోయినా ఒక కుటుంబం పెద్దగా ఇంటికి తండ్రిగా ఆలోచన చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని బాధల నుంచి కష్టాల నుంచి కట్టెక్కించిన నాయకుడు కేసీఆర్ గారితో వచ్చిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా మరి ఇవాళ జరుగుతున్నది మీరు చూస్తున్నారు. ఏం జరుగుతుందో సరే, చాలా చోట్ల నమ్మిరు కాంగ్రెస్ హామీలు ఇస్తే 1,00,000 2 లక్షలు చేస్తామన్నాడు, 10,000 15,000 చేస్తానన్నాడు, కళ్యాణ లక్ష్మి 1,00,000 తోడు తులం బంగారం ఇస్తానన్నాడు, పైగా ఇంటింటికి ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తానంటున్నాడు నెలకు. ఇటువంటి చాలా రకరకాలుగా ఆశలు పెట్టిండ్రు, మోసం చేసిండ్రు. కొత్త ఎచ్చుడు వీడ ఎట్లా పోనీ కానీ పాత బట్టి మీకేసి ఇప్పుడు కేసీఆర్ కిట్ కార్యక్రమం కూడా లేకుండా చేసి ఈ అమ్మాయికి వచ్చిందా కేసీఆర్ కిట్ వచ్చిందా అమ్మనికి? వాటిని కూడా ఎత్తేసి అన్ని ఈ రుణమాఫీ కథ కంచికి పోయింది. చేసిండు లేని చేయలేదు. రైతు బంధు అడ్రస్ లేదు. బంధు కాదు రైతు భరోసా అన్నారు. ఉన్న భరోసా పోయింది, రైతు వ్యవసాయం మీదనే భరోసా పోయింది. నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, కట్టే ప్రాజెక్టులను వాడుకునే తెలివి లేదు.